New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్లో లైన్గా మనం గేమ్స్ అయితే చూసాము. వీటిల్లో కొందరు ఫౌల్ ఆడారు అని అనిపిస్తుంది. అలానే ఇవాళ లేటెస్ట్ ప్రోమోలో కూడా మన గేమ్నే చూస్తున్నాము. వీటన్ని గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు ఎస్పీ పవన్ గారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నిన్న గేమ్లో ఫౌల్ గేమ్ ఎవరు చేశారు అనేది ఫస్ట్ చెప్పేసుకుందాం. అవును, ఫౌల్ గేమ్ ఈజ్ డన్ బై రీతు అండ్ డెమోన్ పవన్. అసలు వర్స్ట్ గేమ్ రీతు అండ్ డెమోన్ పవన్. ఎందుకనంటే క్లియర్ కట్గా అక్కడ రాము రాథోడ్ చెప్తున్నాడు, ఇక్కడ ఇమాన్యుయల్ కూడా పట్టుకుని తన్నాలి ఒక విషయంలో. ఎవరు కంటెస్టెంట్లు తన్నాలి. ఎందుకంటే ఈ అమ్మాయి శ్రీజ కూడా ఏముంటుంది, వచ్చి రాము ఒక్కడు ఏదో తేలిగ్గా దొరికాడు అని చెప్పి అతని మీద నువ్వే, నీ వల్లే మొత్తం గేమ్ అంతా పోయింది, నీ టాస్క్ అంతా నీ వల్లే మొత్తం సర్వనాశనం అయింది అన్నట్టుగా తన మీద. ఎందుకు అని అంటే రాము లేడు కాబట్టి చాలా ఈజీగా ఇంత దుమ్మెత్తిపోవడం అనేది చాలా ఈజీ. తనుజ కూడా ఈ విషయంలో టాస్క్ విషయం పక్కన పెడితే మామూలుగా ఏదో ఫ్రూట్స్ తీసుకెళ్ళాలనుకుంటే ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తావు నువ్వు ఇలా మాట్లాడి అలా మాట్లాడొద్దు రాము చెప్తున్నది ఏంటి అసలు, అది అలా మాట్లాడటం ఏంటి? అదే లాస్ట్ టైం కూడా అప్పట్లో సంజనాకి తనకి గొడవ అయినప్పుడు కూడా ఆ విషయంలో కూడా రాముదే తప్పని రాముని డామినేట్ చేసి అనేసింది. ఇప్పుడు కూడా సేమ్ టాస్క్ విషయం దగ్గరికి వస్తే ఇలా మాట్లాడటం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ చిన్నవాడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెండో పాయింట్, క్లియర్ కట్గా ఆ బబుల్ గేమ్ ఏదైతే ఉందో మాస్క్ అది పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటే స్ట్రైట్గా తీసుకెళ్ళి ఇట్లా పక్కన పెట్టేసాడు. రెండోసారి కూడా రీతు చాలా చక్కగా దాన్ని పడకుండా టచ్ కాకుండా బెలూన్ పగలకుండా ఇలా తీసుకెళ్ళి మాస్క్ పక్కన పెట్టేసింది. అది ఫౌల్ గేమ్. దానివల్ల ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ 2 సార్లు గట్టిగా తిట్టాడు కూడా. రాము రాథోడ్ అంతకుముందే చెప్పినప్పుడు చాలా క్లారిటీగా 1000% నేను కరెక్టే, మేము ఇలాగే ఆడతాం, 1000% కరెక్టే, ఆతలకెళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంది. చాలా ఫెరోషియస్గా మారిపోయి రాము ఒక్కడే దొరికాడు. అక్కడ ఇమాన్యుయల్ కూడా సంచాలకే కదా, మరి ఇమాన్యుయల్ ఎందుకు అనలేకపోతున్నారు? శ్రీజ కానీ రీతు కానీ చాలా క్లియర్గా నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను బిగ్ బాస్ అని చెప్పి తన అప్పీల్ కూడా చేశాడు. ఇది గ్యారంటీగా గమనిస్తారు టీం అంతా. అవును, డెఫినెట్గా సార్. అలానే ఫస్ట్ గేమ్లో వచ్చేసి సంజనా ఫ్లోరా కొంచెం ఓకే కష్టపడ్డారు కానీ అప్ టు ద మార్క్ ఇవ్వలేకపోయారు. కానీ ఈ సెకండ్ గేమ్లో మటుకు వాళ్ళే కరెక్ట్గా ఆడారు. వాళ్ళు కరెక్ట్గా ఆడితే వాళ్ళకి అప్లాజ్ రాగానే పాపం ఫ్లోరా బిత్తర చూపులు ఇళ్ళల్లో చూస్తుంది. తనకు అర్థం కాదు అసలు పొగుడుతున్నారా తిడుతున్నారని, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. సో ఇలా చూసి ఆ మొత్తాన్ని పొగుడుతున్నారు అమ్మయ్య అనుకొని ఓకే అనబోయే లోపు మార్కులు అందరూ తప్పు చేశారు కాబట్టి ఫస్ట్ చేసింది రీతుకు అక్షింతలు వేసి ఇలా రాంగ్ చేశారు మీ ఇద్దరు, మీరు అసలు ఫౌల్ గేమ్లో ఆడారు, అసలు మొత్తం సీజన్స్లో ఇలాంటి గేమ్ ఎవడు ఇంత చెత్త గేమ్ ఎప్పుడు ఆడలేదని చెప్పిన తర్వాత కూడా క్లారిటీగా రీతు మళ్ళీ అదే పాయింట్ చెప్తుంది. శ్రీజ కూడా వెళ్ళి నువ్వు కరెక్ట్గా స్టాండ్ తీసుకోవాలా, నువ్వు వెళ్ళి వాళ్ళ బెలూన్ లాగేసి ఇది చేసి అది చేసి ఏదేదో చెప్పేస్తుంది. ఎవరికి? రాముకి తేరగా దొరికాడని. మరి ఇమాన్యుయల్ తోటి రీతు ఎందుకు ఫైట్ చేయలా? ఇమాన్యుయల్కి శ్రీజ ఎందుకు ఫైట్ చేయలేదు ఈ ఒక్క టాస్క్ విషయంలో? ఇది కంప్లీట్గా రాంగ్ అండి. ఇమాన్యుయల్ కూడా రాము చెప్తున్నా కూడా ఇది చాలా మంది అబ్జర్వ్ చేయలే. రాము 2 సార్లు చెప్పి అన్న అది కరెక్ట్ కాదు అని అంటే ఇమాన్యుయల్ వెనకేసుకు వస్తున్నాడు. టాస్క్లో బిగ్ బాస్ ఇలా చెప్పలేదు కదా, చెప్పనప్పుడు మనం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా చేసుకొని దీని నుండి మనకేం స్పందన రాలేదు, ఓకే ఫైన్ ఇలా చెప్తున్నాడు. అక్కడ క్లియర్ కట్గా రీతు పట్ల డిమాండ్ పట్ల కూడా ఇతను పార్షియాలిటీ అనేది క్లియర్ కట్. ఇమాన్యుయల్ గేమ్ కూడా పోతుంది. సేమ్ బర్నీ గారి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ మీన్ బర్నీ గారిని కూడా ఇట్లాగే వెనకేసుకుని ఇంకొక టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో కూడా బర్నీ గారు కూడా ఇట్లానే పెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ కంప్లీట్లీ ఈ అట్టర్ ఫ్లాప్. మనం డైరెక్ట్ గా చూస్తుంటే కనుక సార్ వీళ్ళు కళ్యాణ్ కి ప్లస్ డెమాన్ పవన్ బర్నీ గారు ముగ్గురిని చూస్తుంటే నాకైతే బర్నీ గారే ఎక్కువ బెండ్ అయ్యారు, ఎక్కువ షోల్డర్ సపోర్ట్ తీసుకున్నారు అనిపించింది. ఎక్కువ బెండ్ అయ్యాడు, షోల్డర్ సపోర్ట్ తీసుకున్నాడు. అక్కడ ఇతను ఇమాన్యుయల్ చేసింది కూడా రాంగే, అతన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఏం చేశాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ చేసింది కూడా రాంగే. పవన్ కళ్యాణ్ ఏం డిఫెండ్ చేసుకుంటున్నాడు, నేను రైట్ అని డిఫెండ్ చేసుకుంటున్నాడు, కానీ అతను కూడా రాంగే. ఇద్దరు కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది గేమ్. ఇంకా ఈ ద్వయం ఉన్నారు కదా, ఇద్దరు డ్యూయో, ఇద్దరు దొంగన్నట్టు రీతు డెమోన్ అసలు అటర్ ఫ్లాప్. వాళ్ళు ఏదో చేయాలనుకొని ఫస్ట్ దానిలో ఇది చేసుకొని ఫస్ట్ మార్క్స్ కొట్టేసి
ఈ అమ్మాయి సంజన ఏడుస్తుంటే, లేదు మీకు మార్క్స్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, 40 దానిలో ఉన్నారు, 40 మార్క్స్లో అంటే మాకు 100 వచ్చావు కదా అని ఆవిడ ఏడుపు. గెలిచాం మేము, ఏదో సామెత చెప్పినట్టు. మేమేదో ఆడబోతే మా కురివైంది, లేకపోతే ఇదేదో చేయబోతే అడవైంది అన్నట్టు. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఆడిన గేమ్ ఇది ఒకటే. ఏదో ముస్లిం ముతక జాబితాలో వేసేసేలాగా ఉన్నారు పాపం ఇద్దరు. కానీ ఎలాగోలాగా పాపం శక్తి తెచ్చుకొని ఊఫ్ అని ఊదుకుంటే ఆడిన గేమ్లో కూడా మార్క్స్ తీసేసి అన్యాయం చేసాడేమో బిగ్ బాస్ అనిపించింది. నెంబర్ 1. రెండో పాయింట్ అండ్ ఈ 2 గేమ్స్ మధ్యలో కూడా మీరు డిస్కషన్ చూస్తే కనుక యాక్చువల్గా బర్నీ గారు దివ్య మధ్య జరిగిన డిస్కషన్ అయినా, అలాగే తనుజతో జరిగిన డిస్కషన్ అయినా, నాకు దివ్యతో మాట్లాడుతున్న టైంలో యాక్చువల్గా నేను అనుకున్న పాయింటే కరెక్ట్గా తనుజ కూడా పెట్టిందిమో అనిపించింది నాకు. అక్కడ వచ్చేసి ఏంటంటే దివ్యతో డిస్కషన్ అవుతుంటే మన ఇద్దరం ఇట్లాగే కనుక కలిసి ఆడితే మనం ఇట్లానే గెలవచ్చు, ఓకే ఇట్లా మాక్సిమం ఎఫర్ట్ పెట్టచ్చు మన ఇద్దరం అన్న టైప్ కానీ ఏమనిపించిందంటే తనుజ చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, బయట దివ్య ఆల్రెడీ వీళ్ళ ఆటని చూసి వచ్చింది 2 వీక్స్. సో ఏంటంటే అప్పటికి భరణి గారికి మంచి ఫాలోయింగ్ అనేది ఆల్రెడీ ఏంటంటే మంచిగా ఆడుతున్నారు, ఈయన సంజన కానీ భరణి గారు కానీ గేమ్ చేంజర్స్ కింద ఉన్నారు అన్న ఒక ఒపీనియన్ ఉంది. అందరికీ అదే ఉంటుందండి. ఫస్ట్ నుండి ఈ ఈక్వేషన్ ఒకసారి చెప్తాను నేను. ఇప్పుడు దివ్య నిఖిత బయట నుంచి వైల్డ్ కార్డులో లోపలికి వచ్చింది, వచ్చే గేమ్ చూసింది 3 వారాలు, ఓకే ఫైన్. కానీ లోపలికి వచ్చిన తర్వాత తన క్యాలిక్యులేషన్స్ అన్ని మారిపోయినాయి కదా. ఒక భరణి గారి విషయంలో తప్ప ఎవరో ఒకళ్ళ పట్ల ఒక కంపల్సరీ ఇద్దరు కలిసి ఆడాలన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎంచుకోక తప్పదు కదా. ఇంకొక విషయం, అక్కడ ఎవరెవరితో లేరు, డెమాన్ బావును రీతు కలిసే ఉన్నారు. అండ్ ఇప్పుడు తనూజ అండ్ రీతు ఎక్కువగా చనువు ఎక్కువైంది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి భరణి గారితో మీరు దివ్యతోటి ఎక్కువ ఉంటున్నారు నానా 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 అయ్యి నానా ఏమో కానీ నిజంగా బయట కూడా డాటర్స్ అంత చేటు అఫెక్షనేట్గా పిలవరేమో, నానా నానా అనుకుంటూ. అయితే ఏం చేయాలి వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అనేది ఓకే కొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళు బాగానే ఉంటున్నారు. తిను బయట వాళ్ళ గేమ్ చూసి వచ్చి నిజంగానే వాళ్ళ మధ్యన పుల్లలు పెడుతుంది అన్నట్లు అది కరెక్టే కదా. ఇప్పుడు లేదు తనూజ విషయంలో అది మనం అనుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు రివర్స్ లో చెప్తున్నారు. యాక్చువల్గా దివ్య నాకు తెలిసి తను ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది, రైట్, తీసుకోవాలి తప్పదు. ఇప్పుడు బర్నీ సపోర్టు వాళ్ళిద్దరు పెయిర్గా ఉండి ఆడడం అనేది వాళ్ళు గెలుస్తాము, ఎస్ మన ఇద్దరిది కరెక్ట్గానే ఉందన్నప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ వీళ్ళు పాలిటిక్స్ ఏం చేస్తున్నారు, మీరు రాంగ్, ఈ అమ్మాయి బయట చూసి వచ్చింది కాబట్టి ఇలా చేస్తుంది, ఇట్లా మ్యానిపులేట్ చేస్తుంది. గేమ్ లోనే కాదు కదా సార్, విడిగా కూడా తనూజ ఎలాగా బర్నీ గారిని ఎంతసేపు బ్లాక్ మెయిల్ లాగా ఏడుస్తూ ఎమోషనల్ ఇది చేస్తుందో దివ్య కూడా అదే చేస్తుంది. ఇప్పుడు తనూజ గ్రాఫ్ చూడండి, ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న కొంతమంది ఫాలోవర్స్ లేకపోతే ఈ సీరియల్ బ్యాచ్ ఉంటారు కదా, పని పాట లేకుండా సీరియల్స్ చూసే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు తనూజకి ఓటేస్తున్నారు తప్ప సీరియల్ చూసి కాకుండా గేమ్ చూసి వేయమని చెప్తున్నా. గేమ్ ఏమన్నా ఆడుతుందా, పక్కనోడి మీద అరవటం. ఇందాక ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో కూడా ఒక 20 minutes 30 minutes కింద వచ్చిన ప్రోమోలో కూడా ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ మీద నువ్వు నాకు చెప్పకు పవన్ నీ ఆట నువ్వు ఆడుకో అంటే, ఇద్దరు ఆడేటప్పుడు పవన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, నువ్వు చూసుకో అమ్మా అనే లోపు మొత్తం పడేసింది. దీన్ని ఏమంటారంటే ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా డాంటే అంటారు. మళ్ళీ నువ్వే చేసేసి నువ్వే చూసేసి నువ్వే ఇది చేసేసి అభిమానులు ఉండబట్టి బతికిపోతుంది. కానీ ఏ మాత్రం గేమ్ కానీ అసలు ఏమీ లేదు. అమ్మాయి ఆడటం లేకపోతే క్యూట్గా నానా నానా అది ఎవ్వరు అనరు ఇంతవరకు. ఏంటిది ఇది చాలా చిరాగ్గా ఉంది అసలు. అది గేమా లేకపోతే ఇంకోట అని మన కర్మ. కాకపోతే ఇప్పుడు అంటే నాకు తెలిసి రీతుతో చేరే బయటికి రీతు లాగానే బిహేవ్ చేస్తుంది రీతు అయితే అసలు దారుణంగా. తను ఎంత కంప్లీట్గా మోసం చేసింది, ఫౌల్ గేమ్ ఆడింది. ఓ పక్కన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాడు, అయినా సరే మళ్ళీ రాము మీదకి రివర్స్. నీది తప్పు అంటే నేను చెప్పాను కదమ్మా నువ్వు వినట్లేదు, అవతల పో నువ్వు అన్నట్టు మాట్లాడి. అసలు నిజంగా అలా అంటే ఒకవేళ బయట ఉన్న కొంతమంది వర్గానికి వేరేలాగా అర్థమైంది అనుకోండి, రీతు బయటకు వస్తే ఏమవుతుంది, తప్పు కదా అట్లా మాట్లాడడం. ఇట్లా తలుచుకుంటే పీస్ చేస్తారు. మొన్న ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా చూసాం మనం ఆ విషయం. ఇది చాలా రాంగ్ మెథడాలజీలో వెళ్తుంది. వాళ్ళు ఫస్ట్ తనని పాయింట్అవుట్ చేయటం లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇక్కడ బర్నీ గారు ఏంటంటే కట్టె విరగదు పాము చావదు,
ఒకవేళ పాము చచ్చిపోయినా కూడా పక్కన మంత్రగాన్ని పిలిచి పాము మంత్రం వేసి పామును కూడా బతికిచ్చేసి, కర్ర విరగట్ల పాము చావట్ల, ఒకవేళ చచ్చినా మళ్ళీ మంత్రం వేసి బతికిచ్చేసి అందరి దగ్గరికి వెళ్ళి, అరే గేమ్ లాగా ఆడరా బాబు, నీకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పిన ఆయన వినకుండా ఆయన ఏదో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రేలంగి వేషం మావే వేషం వేసుకుని దానిలో నుండి బయటికి రాకుండా నాకు అందరూ కావాలి, నాకు అందరూ చేయాలంటే ఇట్స్ ఎ గేమ్. నువ్వు బయట ఉండు అట్లా గేమ్లో ఉన్నప్పుడు. అంటే యాక్చువల్గా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బర్నీ గారిది ఇప్పుడు శివాజీ గారు కనుక ఎంతసేపు పల్లవి ప్రశాంత్ని అట్లాగే యావర్ని బ్రేకింగ్ న్యూస్ అండి, ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను మీకు. నిన్న కూడా నేను మర్చిపోయాను ఇంకో బ్రేకింగ్ న్యూస్. అది ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే దువ్వాడ మాదిరి కన్ఫర్మ్ గా ఈ రోజు ముహూర్తం చూసుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపల శ్రీ గురుభ్యో నమః వచ్చేసినట్టే. ఇంకా మొత్తం హౌస్ హార్మోని మొత్తం. ఆవిడ ఈరోజు ఇంటర్వ్యూ చూశాను, కొంచెం నవ్వొచ్చింది. ఆవిడ అభిమానులు ఉంటే క్షమించండి. ఎందుకు వెళ్ళలేదండి అంటే ఫస్ట్ సీజన్ నుండి నాకు నా ఫ్యాన్స్ వెళ్ళండి 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 అంటున్నారు, బట్ దువ్వాడ గారికి ఎవరు భోజనం పెడతారు, ఆవిడకి ఎవరు లాలబోస్తారు అన్నట్టు ఆవిడ చెప్తుంటే నాకైతే వెళ్ళాల్సింది ఏదో దానిలోనే ఎందో దానిలోనో, లేకపోతే శివాజీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు హౌస్లోకి వెళ్ళాల్సిందమ్మా అనిపించింది నాకైతే. సో నిజంగా ఇలాగే పైగా ఇంకోటి ఏంటంటే నా ఫ్యాన్స్ అని చెప్తున్నారు అని ఏం అమ్మాయికి ఆవిడకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది నిజంగా నాకు తెలియదు. సో ఇప్పుడు మరి ఎలా వెళ్తున్నారు, మరి ఆయనకి భోజనం ఎలా పెడతారు శ్రీనివాసరావు గారికి, మరి ఉండగలుగుతాడా? రీజన్ ఏం చెప్పిందంటే ఇన్ని సీజన్స్ ఆయన నన్ను వదిలి ఉండలేరండి, అందుకని నేను ఇన్నాళ్ళు ఆయన వదిలిపెట్టి వెళ్ళలేదని. అంటే నాకేం గుర్తొచ్చిందంటే ఇవాళ మెట్రోలో వచ్చేటప్పుడు చిన్న పిల్లోని పాపం ఒక ఆవిడ ఇలా పట్టుకుని వచ్చి ఒక చేత్తో బ్యాగ్ ఉంది, ఒక చేత్తో పిల్లోడు ఉన్నాడు సంకలో, బయటకు వస్తుంటే ఆపాము, ఒక్క నిమిషం ఆపండి బస్ దిగేటప్పుడు అని చెప్పి, పడిపోతుంది అసలు పట్టుకోవడానికి కూడా ఏం లేదన్నట్టు. సో అది గుర్తొచ్చింది నాకు ఇవాళ ఇన్సిడెంట్, కోఇన్సిడెంట్స్గా. సో ఎలా తయారయ్యారంటే ఇంకా కమింగ్ టు ఈరోజు వెళ్తుంది మొత్తం వైల్డ్ కార్డులతోటి గోల రచ్చరచ్చ అవడం ఖాయం. అదే కావాలి బిగ్ బాస్ అంటారా వైల్డ్ కార్డ్ గా. మాధురి గారు ఓకే కన్ఫర్మ్, ఇంకా ఎవరైనా ఛాన్స్ ఉందా? పికిల్స్ ఆవిడండి, రమ్య గారు పచ్చళ్ళు ఆవిడ వస్తుంది, నాగా కానీ లేదా షాకిబ్ కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు వస్తే హౌస్ హార్మోని మొత్తం క్యాలిక్యులేషన్స్ మొత్తం మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎందరి పాయింట్స్ అన్ని వన్ బై వన్ టకటక చెప్పేసుకుంటే ఫస్ట్ దివ్యకి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు దొరికారు. అమ్మాయి బయట చూసింది వేరు, లోపల చూసింది వేరు. లోపలికి వచ్చిన తర్వాత అమ్మో ఇలా ఉంది, సాలెగూడ్లాగా ఉంది ఇదంతా, నేను బయట చూసింది వేరు లోపల జరిగేది వేరు అని అర్థమైంది. నెక్స్ట్ బర్నీ గారు ప్రతిదానికి ఆయన ఆర్ట్ ఫిలింలో ఒక హీరోయిన్ లాగా ఇలాగా ఆవిడ తిడుతుంది. అసలు ఎందుకు తిట్టించుకోవాలి? పాయింట్ నాకు అర్థం కాల. ఇప్పుడు ఎవరన్నా తిడుతున్నారు, నువ్వు ఎవరన్నా ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయితోటి నువ్వు నానా అని అనిపించుకుని ఒక రిలేషన్ పెంచుకోబట్టే కదా ఆవిడ తిడుతున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉండవు, అవతల పో నువ్వు నన్ను ఎందుకు తిడతావు అనొచ్చు కదా అట్లా. ఇంకొక ఆవిడ వచ్చి నిన్ను చూడగానే నాకు అన్నయ్య గుర్తొచ్చాడు అందుకని నేను ఇది చేస్తున్నాను, అవతల పో, అయినా సరే నువ్వు నన్ను సేవ్ చేయలేదు అని అంటే ఆయన మళ్ళీ మౌనంగా ఇలా అనుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు ఉన్న బర్నీ గారిది ఇది వేరు కంప్లీట్గా. ఇక డెమాన్, పవన్ అండ్ రీతు ఇద్దరిని విడివిడిగా చూడలేం మనం, ఇద్దరిని కలిపే ఒక కట్టగా చూడాలి. జంట కూడా కాదు, ఒక కట్ట. టాస్క్ స్టార్ట్ అవుతున్నా కూడా హ్యాక్ చేసుకుంటున్నారు ఎందుకు సార్? అంత మంది ఉన్నారు. అది ఒలింపిక్స్ లాగా, ఇల్లమ్మ పారా ఒలింపిక్స్ లాగా, ఇల్లమ్మ నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా దా అని చెప్పి ఇది చేసి. ఇంకా పవన్ కళ్యాణ్ ఏం మారలేదండి అసలు. ఆ శ్రీజ ఏడుస్తుంది అన్నెసెసరీగా, ఆడలేక ఓడిపోయి ఏడుస్తుంది. సర్లే ఏడ్చిందిలే, నెక్స్ట్ టైం కొంచెం బలంగా ఎమోషనల్గా లేకుండా. ఏంటంత ఎమోషన్స్, ఓవర్ ఎమోషన్స్, ఓవర్ ఎగ్జాగరేషన్స్. వీళ్ళందరికీ ఒక సైకాలజిస్ట్ కాసేపు ఒక 1 hour కూర్చోబెట్టి ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైపోయారు, మీ తల్లిదండ్రులు వచ్చేపాటికి ఇండివిజువల్ గానే ఆడాలి కదా, ఎవరైనా చచ్చిపోయారా? ఎవరు చచ్చిపోలే అక్కడ. ఓరు శోకండాలు అంటారు వీటిని, శోకాలకి పైమెట్టు అనమాట. ఇవన్నీ చేసుకుంటుంటే బిగ్ బాస్ హౌస్ మనం చూడటం, మళ్ళీ దాని మీద మనం రివ్యూస్ పెట్టడం, దాని మీద మళ్ళీ ఎవడో కామెంట్ చెప్పడం. ఆ కామెంట్ పెట్టాడు, రే నాయన నువ్వు కామెంట్ చూసేటప్పుడు ఒకసారి కొద్దిగా చూసి చెయ్యి, మొత్తం విని చెయ్యి, సంతోషిస్తాం. లేకపోతే ఒకసారి రా, ఎవరు బాగుంటారు అనేది నీతోటే ఒకటి రివ్యూ చేస్తాను నేను. కమ్. ఓకే సార్, డెఫినెట్గా.
ఇవాళ అయితే ఇదండి వైల్డ్ కార్డ్స్ అండ్ బర్నీ గారి గేమ్. ఇమాన్యుయల్ కూడా కొంచెం బయాస్డ్గా వెళ్ళిపోతున్నాడు. అయితే ముఖ్యంగా తనుజ గ్రాఫ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. 100లో 50 మంది ఫ్యాన్స్ ఏమో మనం తిట్టుకుంటారేమో కానీ మిగతా 50 మంది మాత్రం మీరు చెప్పింది కరెక్టే అంటారు. ఎందుకంటే గేము లేదు, ఆట లేదు, ఎమోషన్స్ మీద డ్రామా ప్లే చేయటము, ఇది చేయటము. సంజన గారు ఎప్పుడు ఎలా ఉంటారో ఆవిడకే తెలియదు. నిన్న కొంచెం డ్రామాటిక్గా అనిపించింది. ఆవిడ అమ్మ పొజిషన్లో ఉంది, నాకు అమ్మ గుర్తొస్తుంది, ఎవరన్నా పెట్టాలి, ఫుడ్ ఎవరన్నా పెట్టండి అంటే మళ్ళీ ఈవిడ ఫ్లోరా షైన్ వెళ్ళి మళ్ళీ కలుపుకొచ్చి ఇంకా అక్కడ సందమావం లేవు కానీ ఎత్తుకొని సందమావం. నిన్న చాలా మంది ఏడ్చారు సార్, తను ఒక్కటే కాదు, సంజన ఏడ్చింది, అలానే తనుజ ఏడ్చింది, సుమన్ శెట్టి ఏడ్చాడు. అందరికి ఇల్లు గుర్తొస్తుంది, ఎవరో ఒకళ్ళు గుర్తొస్తున్నారు కదా. ఎందుకు ఏమన్నా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేస్తున్నారండి వీళ్ళు? దేశ సేవ ఏమైనా చేస్తున్నారా? మిలిటరీలో పనిచేస్తున్నారా? ఉన్నది పక్కనే అన్నపూర్ణ 7 acres నగరం నడి బొడ్డులో ఉంది. నువ్వు అంతంత ఏడ్ చేసి గందరగోళం చేసేసి పక్కనోడిని చూసేసి వాడిది చేస్తున్నా కూడా ఈ రీతు మాత్రం ఈసారి గ్రాఫ్ రీతుతో పాటు డెమోన్ది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నాడు అనుకుంటే మనం విమానం కూలినట్టు కూలిపోయింది గ్రాఫ్ మొత్తం, తప్పీమని కింద పడిపోయాడు. సో ఇదండి ఓవరాల్ గా. ఇంకా ఫైనల్ గా అయితే మనం సంజన ఫ్లోరా గారి గేమ్ అయితే తప్పకుండా మెచ్చుకోవచ్చు నిన్నటి ఎపిసోడ్ బట్టి. అయితే ఇక ఆడితే మెచ్చుకోక తప్పదులేండి. అవును, ఎందుకంటే ఉన్న అందరిలోకి ఓకే వాళ్ళే బెస్ట్ కరెక్ట్ గా ఆడారు కనుక. సో ఈసారి అయితే ఈ వీక్ లో ఎవరిది వీళ్ళది రైట్ ఓకే ఆ ఫైన్ అని మెచ్చుకుందాం అని చెప్పి ఆడియన్స్ చూడటం, వాళ్ళు గ్రాఫ్ దిగిపోవడం, అరే ఇలా చప్పట్లు ఇలా కొట్టబోయి మళ్ళీ వద్దులే ఫస్ట్గా ఆడుతున్నాడు, మళ్ళీ అరే భలే ఆడుతున్నాడే అని చెప్పి మళ్ళీ ఇలా చప్పట్లు కొట్టబోయి మళ్ళీ ఇలా చేసాడు ఏంటని గేమ్ కంప్లీట్ బ్రెయిన్స్ పోయినాయండి. ఒక సైకియాట్రిస్ట్ లోపల పంపిస్తే సెట్ అవుతారని నా ఉద్దేశం. ఓకే, సో విన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల మన గేమ్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూద్దాము. అలానే మీరు ఎవరికి ఓటింగ్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.